ఓం అస్మద్గురుభ్యో నమః. గతాసంశ రెండు జ్ఞానయోగం శ్లోకాలు 12 నుంచి 25 విశ్లేషణ. ముందు శ్లోకంలో గీతాసారం చెప్పాడని చూస్తాం. ఇక్కడి నుంచి దాన్ని విశదీకరిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ అంతిమ లక్ష్యం ఏమిటి? అర్జునుడు యుద్ధం చేసేలా చేయాలి. ఎందుకంటే అది అతని తక్షణ సమస్య, జీవిత సమస్య అయిన సంసారాన్ని పరిష్కరించాలి. కానీ తక్షణ సమస్య కూడా పరిష్కరించాలి. యుద్ధం చేయాలో వద్దో కూడా కృష్ణ పరమాత్మే చెప్పాలి. వీటికి రెండు పదాలు ఉన్నాయి: తక్షణ సమస్య, ప్రాథమిక సమస్య. అర్జునుడికి ఇప్పుడు తక్షణ సమస్య ఏమిటి? యుద్ధం చేయాలా వద్దా? ఈ తక్షణ సమస్య ఎందుకంటే ఈ సమస్య ఇప్పుడు ఉండదు. అంతకుముందు ఎన్నో యుద్ధాలు చేశాడు, కానీ అంతకు ముందరనాడు ఈ సమస్యను ఎదుర్కోలేదు. అంతేకాదు, ఈ సమస్య సార్వజనీన సమస్య కూడా కాదు. మనం ఎవరితోనూ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అది క్షత్రియుని సమస్య. కానీ ఈ తక్షణ సమస్య ఇంకో లోతైన సమస్యను పైకి తెచ్చింది. ఏమిటది? రాగం, మోహం, శోకం. ఈ రాగమోహ శోకాలు తాత్కాలిక సమస్యలు కావు, అవి శాశ్వత సమస్యలు. అంతేకాదు, సార్వజనీన సమస్యలు కూడా. అంటే ఇప్పుడు అర్జునుడికి రెండు సమస్యలు ఉన్నాయి: తక్షణ సమస్య, ప్రాథమిక సమస్య. కృష్ణ పరమాత్మ రెండు పరిష్కరించాలి. దానికి కృష్ణ పరమాత్మ 3 కోణాల నుంచి పరిష్కారం నిర్మిస్తున్నాడు. అది ఆధ్యాత్మిక దృష్టి, ధార్మిక దృష్టి, లౌకిక దృష్టి. అంటే ఇది 3 స్థానాలు ఉన్నాయి వాదన. ఏ స్థాయిని చూసినా పరిష్కార మార్గం ఒకటే ఉంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటో పరిష్కారం? అర్జునుడు యుద్ధం చేయక తప్పదు. ఈ మూడింట్లో గీత ముఖ్యమైన వాదన ఏమిటి? వేదాంతపరమైన వాదన, ప్రాథమిక వాదన, దాని తర్వాత స్థాయి ధర్మపరమైన వాదన, ఆఖరి స్థాయి లౌకికపరమైన వాదనది. ఎందుకు వేదాంతపరమైన వాదన ప్రాముఖ్యతనిస్తున్నాడు కృష్ణ పరమాత్మ? ఎందుకంటే అర్జునుడికి ధర్మ సూక్ష్మాలు తెలియకపోలేదు. తను సాక్షాత్ ధర్మపుత్రుని సోదరుడు. అంతేకాదు, తానే ధర్మశాస్త్రం అవబోషణ పెట్టాడు. కృష్ణ పరమాత్మకి ఇష్టసకుడు. అందువల్ల అతనికి ప్రాథమిక సమస్య ధర్మం తెలియకపోవటం కాదు. అతని ప్రాథమిక సమస్య ఆత్మజ్ఞానం. దానికి వేదాంత జ్ఞానం సరైన మార్గం. 12 నుంచి 25 శ్లోకాల వరకు జ్ఞానబోధ చేస్తాడు కృష్ణ పరమాత్మ. ఆత్మవిద్య అంటే ఇది. ఆత్మతత్వం గురించి చెప్తాడు. అందులో అర్జునుడు, భీష్ముడు, ద్రోణుడు కృష్ణ పరమాత్మ స్వరూపం ఏమిటో విశదీకరిస్తాడు. తర్వాత ఒక స్థాయి కిందకి దిగి వచ్చి ధర్మపరంగా చెప్తాడు. అలా చూసిన వీళ్ళని చంపడం హింస కాదు, అహింసలోకే వస్తుంది. అది నేరస్తునికి ఉరిశిక్ష విధించడం లాంటిది. అది ధర్మం కాదనుకుంటే ఇంకో అడుగు దిగి వస్తాడు. పేరు ప్రఖ్యాతను కోవడం కోసమైనా అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. ఇది 3 కోణాలు. ఈ ఆధ్యాత్మిక దృష్టి పరంగా శ్లోకాలు 12 నుంచి 25. వేదాంత పరంగా చూసేటప్పుడు ఆత్మ గురించి ప్రాథమిక విషయాలు కొన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇవి తత్వబోధలో చూస్తాం. అది వేదాంతంలో ప్రాథమిక శాస్త్రం. ఆత్మక స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్త పంచకోశాత్ ఇది సన్ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూప సన్ యతిష్ఠిత స ఆత్మ. ఆత్మ అంటే ఏమిటి? స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు భిన్నమైనది, పంచకోశాలకు అతీతమైన అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూపం ఏది ఉందో అది ఆత్మ. అంటే ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం ఉంటుంది. దాన్ని చిత్ అంటారు. దాని స్వభావం ఏమిటి? చైతన్యం శరీరం ఉన్నా లేకపోయినా ఉంటుందని చూస్తాం. శరీరం ఉంటే వ్యక్త చైతన్యం, లేకపోతే అవ్యక్త చైతన్యం ఉంది. ఇలా నిత్యం ఉండే చైతన్యాన్ని ఆత్మ అంటారు. శరీరాన్ని అనాత్మ అంటారు. శరీరం అంటే మనసు కూడా వస్తుంది. బాడీ మైండ్ సైన్స్ కాంప్లెక్స్ అంటారు. అంటే కార్యకారణ సంఘాతం. ఆత్మ ఈ శరీరానికి భిన్నంగా ఉంటుంది. దీన్ని బట్టి ప్రతి వ్యక్తి కూడా ఆత్మ అనాత్మల మేలు కలయికని అర్థమవుతుంది. మీరు ఎవరైనా చూస్తే 2 విషయాలు చూస్తున్నట్టు, అవి ఆత్మ అనాత్మ. దీనికి చెయ్యి కాంతి ఉదాహరణ చూద్దాం. దీన్ని 3 దశల్లో అర్థం చేసుకోవాలి. వీరు చెయ్యి చూపించి ఇక్కడ ఏముందని అడిగితే 1 చెయ్యి ఉంది, 2 చెయ్యి ప్లస్ కాంతి ఉంది, 3 అన్నిటిని ప్రకాశింపజేసే కాంతి ఉంది అని దశల వారిగా నేర్చుకుంటాం. ముందు చేతిని మాత్రం చూస్తే 3వ దశ చేతిలో ప్రకాశింపజేసే కాంతిని చూస్తాం. ఈ విడి జీవితం భౌతికంగా చెయ్యిని కోసుకోం, కానీ అది బుద్ధిలో కలిగే మార్పు. ఇప్పుడు ఈ దృష్టాంతాన్ని ఆత్మ అనాత్మలకు అన్వయించుదాం. నేను ఎవరినని అడిగితే నేను శరీరాన్ని 1, 2 నేను శరీరం ప్లస్ చైతన్య, 3 నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని అని దశల వారీగా నేర్చుకుంటాం. ముందు నేను శరీరాన్ని మాత్రం అనుకుంటాం. తర్వాత నేను ఆత్మ అనాత్మల మేలు కలిగిన తెలుసుకుంటాం. రెండింటిని విడదీసి చూడగలిగాక నేను ఆత్మన అనాత్మన, నేను ఆత్మనని అర్థం చేసుకోవాలి.
నేను శరీరం అనుకుంటే నాకు చావు పుట్టుకలు ఉన్నాయి. నేను ఆత్మనని అర్థం చేసుకుంటే నేను శాశ్వతం. నేను శరీరం అనుకుంటే వృద్ధాప్యం మరణం తప్పు. ఈ వద్దనుకుంటే నా ఉన్నత స్థాయి అయిన ఆత్మకు నేను ఎదగాలి. నేను ఆత్మలను అర్థం చేసుకున్నాక నేను నా శరీరాన్ని ద్వేషించకూడదు, అలాగని మమకారం పెంచుకోకూడదు. నా శరీరం ద్వారా నేను వ్యవహారం నడుపుతున్నాను. శరీరం పడిపోయినా నేను శాశ్వతంగా ఉంటాను. ఆ విధంగా అశాశ్వత్వం నుంచి శాశ్వతత్వానికి నా దృష్టిని మరలిస్తాను. అసతో మా అసద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యుర్లా మా అమృతం ఘమయ మృత్యుర్మా అమృతం ఘమయ అంటే మరణం నుంచి శాశ్వతత్వానికి వెళతామని కాదు. మరణానికి లోనయ్యే శరీరాభిమానం నుంచి శాశ్వతమైన ఆత్మ నేనని తెలుసుకుంటాం. శరీరం శాశ్వతం అవ్వలేదు, ఆత్మ శాశ్వతం అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఎప్పటికీ అది శాశ్వతం. అయితే ఏది శాశ్వతం అవుతుందో మన దృష్టి అశాశ్వతమైన శరీరానికి శాశ్వతమైన ఆత్మ మార్పు. దీన్నే ఆధ్యాత్మిక సాధన అంటారు. ఇలా అనాత్మ నుంచి ఆత్మ వైపు మన దృష్టిని మలచడానికి ఒక శాస్త్రం అనేక మార్గాలు. అందులో ఒకటి పద్ధతి దృశ్య వివేకం. దృక్ అంటే చూసే నేను, దృశ్యం అంటే చూడబడే వస్తువు. ఆ చూసే నేను ఎవరో విడమని చెప్పేది వివేకం. స్వస్తి, జై శ్రీరామ్.